కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ నేడు ప్రవేశపెట్టనున్న సాధారణ బడ్జెట్పై భారీ అంచనాలు నెలకొన్నాయి. పన్ను మినహాయింపు, ఆదాయ పరిమితిని పెంచే అవకాశం ఉండడంతో పాటు మేక్ ఇన్ ఇండియాకి ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. మరోవైపు తాజాగా ఢిల్లీ ఎన్నికల్లో ఓటమి, బీహార్ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ప్రజాకర్షక పథకాలకు జైట్లీ ప్రాముఖ్యం ఇచ్చే అవకాశం ఉంది. మోడీ హామీలపై ప్రజలు భారీ ఆశలు పెట్టుకున్నారు. అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు తగ్గడంతో నిత్యావసర ధరలు తగ్గి తమ జీవితాలు బాగుపడతాయని ఎదురు చూస్తున్నారు. చమురు ధరలు ఇటీవలి కాలంలో తగ్గడం మోడీ సర్కార్కు ప్లస్గా మారింది. అయినా పెట్రోల్, డీజిల్ ధరలు ఆశించిన స్థాయిలో తగ్గలేదు. ధరలు తగ్గగానే సర్కార్ ఎక్స్చేంజ్ సుంకం పేరుతో వడ్డించడం ప్రజల ఆగ్రహానికి గురైంది. చమురు ధరలు తగ్గిస్తే రవాణా ఛార్జీలు కూడా తగ్గుతాయి. తద్వారా నిత్యావసర వస్తువుల ధరలు తగ్గుముఖం పడతాయి. కానీ అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు తగ్గినా దేశంలో దాని ప్రభావం నామమాత్రంగానే ఉంది. ఈ వ్యత్యాసాన్ని జైట్లీ తన బడ్జెట్లో ఎలా సర్దుబాటు చేస్తారో చూడాలి. 2022 నాటికి అందరికీ ఇల్లు కట్టిస్తానని ప్రధాని మోడీ హామీనిచ్చారు. దీంతో సామాన్య ప్రజలు మోడీపై భారీ ఆశలు పెట్టుకున్నారు. ఆదాయపు పన్ను పరిమితిని పెంచితే తమ కొనుగోలు శక్తి పెరుగుతుందని, ఇల్లు కొనుక్కుని ఓ ఇంటివారం అవుతామని సామాన్య ప్రజలు ఎదురుచూస్తున్నారు. దేశంలో ఇప్పటికీ 4వ వంతు ప్రజలు నిరక్షరాస్యులే. పల్లెల్లో ఇది మరీ ఎక్కువ. పేద పిల్లలకు ఉద్దేశించిన సర్కారీ విద్య ప్రమాణాల్లోనూ పేదగానే ఉంది. ప్రైవేటు విద్య తలకు మించిన భారంగా తయారైంది. ఇక ఉన్నత విద్య పేదవాడికి అందకుండా పోయింది. ప్రభుత్వ ఉన్నత విద్యా సంస్థల్లో అధ్యాపకుల కొరత, పరిశోధనల లేమి, నిధుల కొరత, రాజకీయ నాయకుల జోక్యంతో సతమతమవుతోంది. మన ఉన్నత విద్యా సంస్థల్లో ఏ ఒక్కదానికి ప్రపంచ స్థాయిలో గుర్తింపు లేదు. ఈ నేపథ్యంలో విద్యారంగ సంస్కరణలకు బడ్జెట్లో ఏ మేరకు నిధులు కేటాయిస్తారో చూడాలి. ప్రత్యక్ష, పరోక్ష పన్ను విధానాలను పన్ను చెల్లింపుదారులకు ప్రోత్సాహకరంగా ఉండేలా చేయాలి. పన్ను ఎగవేతదారులను గుర్తించి వారిపై ఉక్కుపాదం మోపాలి. నల్లధనాన్ని రాబట్టాలి. దీంతో ప్రభుత్వానికి మరింత ఆదాయం వస్తుంది. ఎన్నాళ్ల నుంచో నానుతున్న వస్తుసేవల పన్ను విధానాన్ని త్వరితగతిన పట్టాలకు ఎక్కించాలి. ప్రత్యక్ష పన్నుల స్మృతిని తెచ్చే విషయాన్ని ప్రభుత్వం పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. దేశం ఎదుర్కొంటున్న సమస్యల్లో నల్లడబ్బు ప్రధానమైంది. దేశంలో ఆదాయపు పన్ను చెల్లింపుదారుల సంఖ్య తక్కువ. 120 కోట్ల మందిలో 3.5 కోట్ల మందే పన్ను చెల్లిస్తున్నారు. ఆదాయపు పన్ను పరిధిని పెంచి ఎగవేతదారులను పట్టుకోవడం ఎలా అన్నదే కీలక సమస్య. పన్ను ఎగ్గొడితే విదేశాల్లో తీవ్ర శిక్షలు విధిస్తున్నారు. ప్రోత్సాహకాలు కల్పిస్తే పన్ను వసూళ్లు పెరుగుతాయి. నిజాయితీగా క్రమం తప్పకుండా పన్ను చెల్లించే వారికి ప్రోత్సాహకాలు ప్రకటిస్తూ పన్ను ఎగవేతదారుల్ని గట్టిగా శిక్షించేందుకు సమర్థమైన విధానం రూపొందించాలి. మరి కాసేపట్లో ప్రవేశపెట్టనున్న జైట్లీ బడ్జెట్ ఎలా ఉంటుంది? రాయితీలు, సబ్సిడీలు కొనసాగిస్తారా? మంగళం పాడతారా? వ్యవసాయానికి దన్నుగా నిలుస్తారా? బ్యాంకులను ప్రైవేటు బాట పట్టిస్తారా? ఆహార, పెట్రోలియం రాయితీలు మరో పెద్ద సమస్య. పెట్రోలియంపై సబ్సిడీని ఇప్పటికే ఎత్తేశారు. ఆహార సబ్సిడీని ఎత్తేసే దిశగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. ధాన్య సేకరణ, కనీస మద్దతు ధరల విధానాన్ని సమీక్షించాలి. పట్టణ ప్రాంతాల కన్నా గ్రామ ప్రాంతాల్లో ఆహార కొరత ఎక్కువ. పంటలు పండే పల్లె సీమల్లోనే తగినంత ఆహారం లభించకపోవడం విచిత్రం. ఆకలి పీడితుల్ని ఆదుకోవడానికి జాతీయ ఆహార భద్రతా చట్టం కింద చర్యలు చేపట్టాలి. ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో సర్కారు వాటాను 51% తక్కువకు కుదించే ప్రతిపాదన ఉంది. దీంతో ప్రైవేటు రంగం పాత్ర పెరుగుతుంది. ఆర్థిక దన్ను కోసం పన్ను చెల్లింపుదారుల డబ్బు మీదే ఆధారపడకుండా ప్రభుత్వ రంగ బ్యాంకులను లాభదాయక పందాలో నడపవచ్చన్న అభిప్రాయం ప్రజల్లో వ్యక్తమవుతోంది. దేశ ఆర్థిక వ్యవస్థకు వ్యవసాయం వెన్నెముక.
అయినా ఈ రంగంపై ప్రభుత్వం ఇంతవరకు పెద్దగా శ్రద్ధ పెట్టలేదు. మొదటి పంచవర్ష ప్రణాళికలో వ్యవసాయానికి 31% కేటాయించారు. 11వ ప్రణాళిక వచ్చేసరికి 18.5% తగ్గించారు. వరి, గోధుమ, జొన్న, పప్పుధాన్యాల ఉత్పత్తిలో చైనాతో పోలిస్తే మన దేశ వ్యవసాయ దిగుబడి సగమే. అన్నదాతకు దన్నుగా నిలవాల్సిన బాధ్యత సర్కారుపై ఉంది. రైతన్నకు జైట్లీ ఏం ఫరాలు ప్రకటిస్తారో చూడాలి. అవినీతి నిర్మూలనకు పగడ్బందీ చర్యలు చేపట్టాలి. ఎన్నికల నిధులు, రాజకీయ పార్టీలకు విరాళాల విషయంలో ప్రమాణాలు ఏర్పరచాలి. ఢిల్లీ ఎన్నికల ఫలితాల నేపథ్యంలో కేంద్రం ఈసారి బడ్జెట్ను ఆచితూచి రూపొందించే ఛాన్స్ ఉంది. అభివృద్ధి, ప్రజా సంక్షేమం ప్రభుత్వానికి 2 కళ్ళ లాంటివి. రెండింటి మధ్య సమతుల్యత బడ్జెట్లో ప్రతిబింబించడం అవసరం. చేదు మాత్ర లాంటి ఆర్థిక సంస్కరణలను ప్రజలు ఇష్టపడరు. వాళ్లను జైట్లీ ఎలా సంతృప్తిపరుస్తారో. మరి కాసేపట్లో వెలువడనున్న జైట్లీ బడ్జెట్ ఎలా ఉండబోతోంది? మోడీ చెప్పినట్లుగానే మంచి రోజులను తీసుకువస్తుందా లేదా? ఇదే అంశంపై ఓపెన్ టాక్లో మనతో మాట్లాడడానికి టీడీపీ అధికార ప్రతినిధి సూర్యప్రకాష్, అదేవిధంగా బీజేపీ నుంచి ఎమ్మెల్సీ అభ్యర్థి ఆ పార్టీ నాయకులు రామచంద్రరావు గారు, ఇక కాంగ్రెస్ నుంచి అద్దంకి దయాకర్ మన స్టూడియోలో జాయిన్ అవుతారు. ముందుగా సూర్యప్రకాష్ గారు చెప్పండి, ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు మోడీ బడ్జెట్? ఆయన ఎన్నికల టైంలో అత్యాధీన అని చెప్పి మంచి రోజులు వస్తాయి అని చెప్పి ఒక నినాదంతో అధికారంలోకి వచ్చారు మోడీ. గత బడ్జెట్ చూస్తే అలాంటిదేమీ కనిపించలేదు. ఈ బడ్జెట్లోనన్నా వాటిని నెరవేరుస్తారనుకుందాం. మేడం, గత బడ్జెట్ 8 నెలల కాలంలో చేసుకున్న బడ్జెట్, దాన్ని ప్రామాణికంగా తీసుకోకూడదు కూడా. అయితే మొన్న రైల్వే బడ్జెట్ చూసిన తర్వాత ఆంధ్రప్రదేశ్కు రీఆర్గనైజేషన్ యాక్ట్లో ఉండేటి నెరవేర్చకపోయినప్పటికీ రైల్వే బడ్జెట్ చూసిన తర్వాత వాస్తవానికి దగ్గరగా బడ్జెట్ ప్రవేశపెడుతున్నారు. ఏదో కలల లోకంలో విహరించే ప్రయత్నం చేయట్లేదు, మసిపూసి మారేడికాయ చేసే ప్రయత్నం అయితే చేయట్లేదని చాలా స్పష్టంగా తెలిసింది. ఆ విధంగా వాళ్ళు ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలు, ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలో ఉండే హామీలు, ఇవన్నీ కూడా నెరవేర్చే క్రమంలో ఈరోజు జైట్లీ గారు ప్రవేశపెట్టబోయే బడ్జెట్ ఒక ముందడుగు వేస్తుందని భావిస్తున్నాం. కాబట్టి భారతదేశ ప్రజలంతా మోడీ గారు అధికారంలోకి వస్తే మా బతుకులు బాగుపడతాయని ఏదైతే ఆశతో మోడీ గారికి ఓట్లేశారో, భారతీయ జనతా పార్టీకి అధికారంలోకి తెచ్చారో, ఆ ఆశలు నెరవేర్చే క్రమంలోనే ఈరోజు బడ్జెట్ ప్రవేశపెడతారని అనుకుంటున్నాం. కాబట్టి పేద ప్రజలు, కార్పొరేట్ శక్తులు, ఇంతకుముందు 10 ఏళ్ల పాటు కాంగ్రెస్ పార్టీ కార్పొరేట్ శక్తులకు దాసోహమై ఏ విధంగా అయితే ఈ దేశాన్ని భ్రష్టు పట్టించిందో, ఆ విధంగా కాకుండా పేద ప్రజల పక్షాన్ని నిలబడి జైట్లీ గారు బడ్జెట్ ప్రవేశపెట్టి పేద ప్రజలు ఏదైతే వీళ్ళ మీద ఆశలు పెట్టుకున్నారో ఆ ఆశలు ఉమ్ము చేయకుండా ముందుకెళ్తారని ఆశిస్తున్నాం. రామచంద్రరావు గారు, మొన్న ఇంట్రీమ్ బడ్జెట్ అరుణ్ జైట్లీ గారు ఇచ్చిన తర్వాత అంటే అందులో పెద్ద మనకు రాయితీలు కానీ రిలీఫ్ అన్ని లేకుండా కూడా, బట్ రియలిస్టిక్ బడ్జెట్ అది. ప్రతి ఒక్కరు కూడా భారతదేశం యొక్క ఆర్థిక వ్యవస్థ పైన ఒక రకమైన పాజిటివ్ ఇంపాక్ట్ పడే బడ్జెట్ అది. విమర్శలు దాని మీద తక్కువ ఉన్నాయి, ఎక్కువ లేకపోతే. అంటే సబ్సిడీస్ ఇటువంటివన్నీ తక్కువ ఉన్న ఒక రకమైన రియలిస్టిక్ బడ్జెట్. ఎక్కడైతే మనకు ఇన్ఫ్లేషన్స్ కానీ, అదేవిధంగా ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ లాంటి ఒక క్షేత్రంలో కానీ మనకు బ్యాలెన్స్డ్ బడ్జెట్గా మనకు కనబడ్డది. అదే ఇంట్రీమ్ బడ్జెట్. ఇప్పుడు సాధారణ బడ్జెట్, జనరల్ బడ్జెట్ ఇప్పుడు కాబట్టి ఇప్పుడు చాలామంది ముఖ్యంగా మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ చూసేది ఇన్కమ్ ట్యాక్స్ సీలింగ్. పోయినసారి కూడా 2,50,000 చేశారు, ఈసారి పెంచరా అనే ఒక ఆలోచన. అదేవిధంగా మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్లో ఉన్నటువంటి చాలా వరకు ఈ యొక్క మంచి రోజులు వచ్చినాయి అని చెప్పేసి మోదీ గారు అన్నటువంటి యొక్క నినాదంతో లాస్ట్ బడ్జెట్లో మంచి రోజులు ఏమి కనిపించలేదు. అవి లాస్ట్ బడ్జెట్లో మంచి రోజులు మీకు అదే చెప్తున్నాను, మీకు అంత మీకు ఇంపాక్టు వారు మంచి రోజు ముందుకు వస్తున్నాయని చెప్పేసి ఆ రైల్ మీద పెట్టాడు బడ్జెట్ని, అంతేగాని. ఎందుకంటే అది ఇంట్రీమ్ బడ్జెట్. తర్వాత ఇమ్మీడియట్గా మేము ఒక ఎంటీ కాఫర్స్, అంటే యూపీఏ ప్రభుత్వం పోతూ మాకు ఏమైనా ఇచ్చిందంటే ఖజానాలు ఏమి ఇవ్వలేదు. సో అటువంటి ఖజానా ఇవ్వని ఒక ఇచ్చినటువంటి ఒక ప్రభుత్వాన్ని మేము ఏ విధంగా ముందు తీసుకుపోవాలి, బడ్జెట్ ఏ విధంగా మేము తీసుకుపోవాలి, దానికి రెవెన్యూ ఏ విధంగా రావాలి, ఎందుకు రెవెన్యూ లాస్ ఎంత అయింది, ఏ విధంగా రాబడి రావాలి, ఏ విధంగా దాన్ని ఎక్స్పెండ్ చేయాలి, ఎంత డిఫిషియెంట్ ఉండాలి, ఇవన్నీ ఏంటంటే ఇన్ఫ్లేషన్ మీద దీన్ని ఇంపాక్ట్ పడుతుంది. మన భారతదేశ యొక్క ఆర్థిక పరిస్థితి గత కొంతకాలంగా ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది, ధరల అదుపులో లేవు. ముఖ్యంగా నిత్యావసరాల వస్తువులు ధరలో అదుపులు తీసుకురావాల్సిన అవసరం ఉన్నది. అటువంటి ప్రయత్నంలో లాస్ట్ టైం బడ్జెట్ చెప్పాడు జైట్లీ గారు, అప్పుడే చెప్పాడు ఇది కొద్దిగా హార్ష్ ఉంటుంది కానీ అందరూ కోఆపరేట్ చేయాలి.
ఈ బడ్జెట్లో అంత హార్ష్ ఉండకపోవచ్చు. ఎందుకంటే కొంత బడ్జెట్ ఆల్రెడీ కొంచెం ఈ ఎకానమీ కొంత రైలింగ్స్ వచ్చినాయి. నిన్న ప్రధానమంత్రి గారు పార్లమెంట్లో మాట్లాడుతుంటే కూడా డెఫినెట్గా ప్రజల ఒక సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని ఆ ఒక పని చేస్తాము. బడ్జెట్ కూడా అదే రూపంలో ఉంటుంది. సో బడ్జెట్ లీకేజ్ ఉండవు కాబట్టి బడ్జెట్ మీద మనం ఏమేమి వస్తే చెప్పలేము. బట్ డెఫినెట్గా నాకు నమ్మకం ఉన్నది, అరుణ్ జైట్లీ గారు గతంలో ఏదైతే బడ్జెట్ రియలిస్టిక్ బడ్జెట్ ఇచ్చారో ఈ విధంగా ఈరోజు మంచి పాజిటివ్ బడ్జెట్, ప్రజలు మెచ్చేటట్టు బడ్జెట్, విమర్శలు లేని బడ్జెట్ వస్తుందని చెప్పి నాకు నమ్మకం ఉన్నది. ఓకే, సూర్యప్రకాష్ గారు చెప్పండి, గతంలో దాదాపు ఈ ఇన్సూరెన్స్ సెక్టార్లో ఎఫ్డిఐలు కానీ లేకుంటే డిఫెన్స్ రక్షణ రంగంలో ఎఫ్డిఐలు ఇలాంటివన్నీ దాదాపు ఎక్కువ అంటే విదేశీ పెట్టుబడులకు సంబంధించే గత బడ్జెట్లో స్ట్రెస్ చేశారు. అదేవిధంగా ఇప్పటికి కూడా మోడీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా మన దేశం కంటే ఇతర దేశాల్లోనే ఎక్కువగా తిరుగుతా అక్కడి నుంచి పెట్టుబడులు తీసుకురావడం వైపే ఆయన కాన్సన్ట్రేట్ చేశారు. ఈసారి కూడా అదే ప్రతిఫలిస్తుంది అంటారా ఈ బడ్జెట్లో? మేడం వాస్తవంగా ముఖ్యంగా బ్యాంకింగ్లో కానీ లేదంటే ఇతర కీలకమైన సెక్టార్స్లో విదేశీ పెట్టుబడులు ప్రైవేటైజేషన్ వైపే ఈ బడ్జెట్ వెళ్తుంది అనుకుంటారా? మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత ప్రపంచంలో భారతదేశం వైపు సానుకూల సంకేతాలు వెలువడటం స్టార్ట్ చేశాయి. ఒక బలమైన నాయకత్వం ఉంది భారతదేశంలో, మనం పెట్టుబడులు పెట్టచున్న సానుకూల సంకేతాలు మోడీ గారు ప్రధానమంత్రి అయ్యి విదేశాల్లో పర్యటించిన తర్వాతనే అది సాధ్యమైంది. వాస్తవంగా మోడీ గారు విదేశాల్లో భారతదేశంలో కంటే విదేశాల్లో ఎక్కువ ఉన్న భారతదేశ ప్రయోజనాల కోసం అనునిత్యం తప్పిస్తున్నాడు, దాంట్లో ఎటువంటి అనుమానం లేదు. నాయకత్వం బలంగా ఉంది కాబట్టి మొన్న ఢిల్లీ ఎన్నికల్లో వాడిపోయినప్పుడు తెలుగుదేశం నాయకులు కొంతమంది కూడా తెలుగు వాళ్ళకి ఏం చేయలేదు కాబట్టి ఢిల్లీ ఎన్నికల్లో వాడిపోయారు అనే విమర్శలు వచ్చినప్పుడు కూడా మా అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారు చాలా స్పష్టంగా మీకు నాకు ఆనందమేమో కానీ భారతదేశం నష్టపోయింది ఢిల్లీ ఎన్నికల్లో బీజేపీ వాడిపోవటం వల్ల, నాయకత్వం బలంగా ఉందని ప్రపంచం భారతదేశం వైపు చూస్తుంది, భారతదేశం వైపు చూసే క్రమంలో మళ్ళీ ఇటువంటి ఎన్నికలు జరిగి వాడిపోవటం వల్లనే భారతదేశానికి నష్టం జరిగిందని చెప్పే పరిస్థితి. కాబట్టి మోడీ గారు విదేశాల్లో తిరిగే పెట్టుబడులు ఆకర్షించే క్రమంలో ఆ పెట్టుబడులన్నీ భారతదేశానికి వస్తే తలసరి ఆదాయం పెరిగి భారతదేశంలో నిరుద్యోగం లేకుండా పోయి అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుందని ఒక నమ్మకం. ఆ విధంగా కొన్ని కీలక రంగాలలో ప్రైవేటైజేషన్ స్టార్ట్ చేసిన, ఇంతకుముందు అధికారంలో కాంగ్రెస్ ఉన్నప్పుడు బీజేపీ కొన్ని రంగాల్లో ప్రైవేటైజేషన్ వ్యతిరేకించినప్పటికీ ఇప్పుడుండే వాస్తవ పరిస్థితుల్లో ఏది ఏ రంగంలో పెట్టుబడులు పెడితే అవసరమో ఏ రంగంలో పెట్టుబడులు పెట్టకూడదో స్పష్టమైన నిర్ణయానికి స్పష్టమైన అవగాహనకు ఎదురబోతుంది. కాబట్టి కేంద్ర ప్రభుత్వం ఆ విధంగానే ముందుకెళ్తుంది. కాబట్టి పేద ప్రజలు, యువత, విద్యార్థి, కార్మిక, కర్షక వర్గాలకు ఏదైతే మేలైన బడ్జెట్ అనుకుంటారో ఆ బడ్జెట్ని ఈరోజు జైట్లీ గారు ప్రవేశపెడతారు, వాళ్ళ మనసును మోడీ గారు చూరగొంటారని అనుకుంటున్నాం. రామచంద్రరావు గారు చెప్పండి, ఈసారి ప్రధానంగా ఏ ఏ రంగాల్లో పెట్టుబడులని బయట నుంచి విదేశీ పెట్టుబడులని తరలించే అవకాశం ఉంది? ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ గతంలో కూడా చెప్పింది, పెట్టుబడి విదేశీ ఎఫ్డిఐస్ ఏతున్నాయో రీటైల్ సెక్టర్స్ తప్ప, తర్వాత కొన్ని సెన్సిటివ్ ఏరియాస్ తప్ప దాంట్లో ఎఫ్డిఐ ఉండకూడదని చెప్పి మనం చెప్పడం జరిగింది. ఇక్కడ ఎఫ్డిఐస్ అనేది ఎందుకు వస్తాయంటే, ఇప్పుడు కొన్ని ప్రైవేట్ రంగంలో ప్రభుత్వం అంతా పెట్టుబడి పెట్టలేదు. మనం చూసాం గతంలో వాజ్పేయి గారి ప్రభుత్వం వచ్చినప్పుడు ఒక ఎన్డీఏ ఒక పాలసీని అడాప్ట్ చేశారు, డిస్ఇన్వెస్ట్మెంట్ పాలసీ. ఏ పబ్లిక్ సెక్టార్స్ అయితే లాస్లో ఉన్నాయో, లేకుంటే ఏ పబ్లిక్ సెక్టార్స్ అయితే అది ఒక బర్డన్గా అంటే అది ప్రాఫిట్లో ఉన్నప్పుడు కూడా రేపు రాబోయే రోజుల్లో దాన్ని మనం మెయింటైన్ చేయలేము అనేటువంటి ఒక ఆలోచన వస్తే దాన్ని డిస్ఇన్వెస్ట్మెంట్ కింద అమ్మడం జరిగింది. తద్వారా వచ్చినటువంటి డబ్బులు ఏతున్నాయో అది ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ మీద, రోడ్స్, ఏదైనా డెవలప్మెంట్, పోర్ట్ డెవలప్మెంట్ మీద దాని మీద పెట్టడం జరిగింది. అంటే ప్రభుత్వం ఒక ఆలోచన ఏంటంటే ప్రభుత్వం నడపాలి, ప్రజలకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ అవన్నీ తెలపాలి, కానీ ప్రభుత్వం వ్యాపార రంగంలో ఉండకూడదు అనేటువంటి ఒక ఆలోచనతో పెట్టడం జరిగింది. ఇప్పుడు ఈరోజు డిస్ఇన్వెస్ట్మెంట్ అంత పెద్ద ఇష్యూ కాదు. ఇప్పుడు మేక్ ఇన్ ఇండియా, ఫారెన్ ఇన్వెస్టర్స్, లోకల్ ఇన్వెస్టర్స్, ఇప్పుడు మన రాష్ట్రంలో ఇతర రాష్ట్రాల నుంచి ఇన్వెస్టర్స్ తీసుకొస్తున్నాం. ఎందుకంటే ఇక్కడ పెట్టుబడిదారులు ఎక్కువ లేకపోవచ్చు అని చెప్పేసి. భారతదేశంలో కూడా ఇతర దేశాల నుంచి వచ్చేటటువంటి పెట్టుబడిదారులు, మన దేశంలో ఉన్న పెట్టుబడిదారులు కూడా బయట దేశంలో ఉన్నారు. జిందాల్ కానీ, మిత్తల్ కానీ, వీళ్ళని చాలామంది స్టీల్ సంబంధించిన ఇండస్ట్రీస్లో కానీ బయట మన వాళ్ళు పెట్టుబడి పెట్టారు. గ్లోబలైజేషన్ ఒక ఓపెనింగ్ అయిన తర్వాత మనం వాటన్నింటికి మనం కళ్ళు మూసుకోలేము.
ఈరోజు చైనా లాంటి కమ్యూనిస్ట్ దేశం కూడా ఈరోజు ఇన్వెస్ట్మెంట్కు డిసిషన్ బయట నుంచి తీసుకొస్తున్నారు వాళ్ళు. కాకపోతే జాగ్రత్తగా వహిస్తున్నారు. మన దగ్గర ఆ జాగ్రత్త అది ఇప్పుడు లాస్ట్ టైం మనం అది ఉందా? ఇప్పటి వరకు మనం జరిగిన ఇన్సిడెంట్స్ చూస్తా ఉంటే ఎగ్జాక్ట్లీ బయట నుంచి చెప్పేది కదా చైనా మోడల్. అందుకే మన నరేంద్ర మోదీ గారు అన్నారు, మేము ఏదో ఓపెనింగ్ చేయగానే ఇక్కడ ఏదో వాళ్ళకు ఫీల్డ్ ఓపెన్ చేసినట్టు కాదు. ఇక్కడ ఓపెన్ చేసిన తర్వాత కూడా వాళ్ళపైన కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి. మేక్ ఇన్ ఇండియా అన్న మాత్రాన ఇక్కడ లోకల్ గూడ్స్ మీద డెవలప్ కాకుండా ఇక్కడ మేము అన్ని ప్రకారంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇస్తాము, ఇక్కడ తయారు చేయండి. మీరు ఇక్కడ తయారు చేసిన తర్వాత మీరు ఇక్కడ అమ్మేటటువంటి యొక్క ఏదైతే కన్జ్యూమర్స్ ఉంటారో దాంట్లో ఇండియన్ గూడ్స్ దెబ్బదాకుండా అంటే చైనా చేసినటువంటి ఒక విషయంలో ఇప్పుడు చైనాలో కూడా వాళ్ళు తయారు చేసినటువంటి ఎందుకు ఇట్లా ప్రపంచ మొత్తంలో ఎక్స్పోర్ట్స్ బాగా ఎందుకు పెరిగినాయంటే వాళ్ళు మేకింగ్ చైనా అనే కాన్సెప్ట్ తీసుకున్నారు. అదే కాన్సెప్ట్ భారతదేశంలో కూడా తీసుకోవాలి, కానీ జాగ్రత్త పడాలి. ఏంటంటే మనకు ఉన్నటువంటి ఒక హోమ్ గూడ్స్ అంటే భారతదేశంలో తయారయ్యేటటువంటి ఒక ఏదైతే ట్రెడిషనల్గా కల్చరల్గా వచ్చేటువంటి ఒక ట్రెడిషనల్ వృత్తులు ఏదైతే ఉన్నాయో అవి దెబ్బతినకుండా దాన్ని మనం ఈరోజు జాగ్రత్తగా తీసుకుని వచ్చి మేక్ ఇన్ ఇండియా కాన్సెప్ట్ తీసుకొచ్చాం. బయట నుంచి ఇన్వెస్ట్మెంట్ చేస్తే ప్రభుత్వం మీద దాని యొక్క భారం పడదు. ప్రభుత్వం ఒకవేళ ఇన్వెస్ట్మెంట్ చేసింది అనుకోండి ఆ లాస్ అయిపోయింది, లాస్ చివరికి ఎవరికి పోతుంది? పబ్లిక్ పోతుంది. అంటే మన ట్యాక్స్ పేయర్స్ మనీ కాబట్టి. సో ఈ ఆలోచనతోటి మనం ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్స్ ఫారెన్ ఇన్వెస్ట్మెంట్ తీసుకొస్తాం. మనం ఇప్పుడు ఈ మధ్య కాలంలో బిజినెస్ కూడా లక్షల కోట్ల రూపాయలతో ఇన్సూరెన్స్ సెక్టర్ ఉన్నాయనుకోండి, దాంట్లో కొన్ని కోట్లు బ్యాంక్స్ ఉన్నాయనుకోండి. అయితే మీరు ఇంతకుముందు బ్యాంక్ విషయం చెప్పినప్పుడు దాంట్లో ఫస్ట్ జనధన కార్యక్రమం వచ్చిన తర్వాత రూపే కార్డు అని తీసుకురావడం జరిగింది. ఆ రూపే కార్డు క్రెడిట్ కార్డు కానీ డెబిట్ కార్డు కానీ ఆ రూపే కార్డుతో జనధన కార్యక్రమంతోనూ దాదాపు 2000 కోట్ల పైన మనకు దాంట్లో బ్యాంకులలో అమౌంట్ వచ్చింది. రూపే కార్డుతోని మనం ఇప్పుడు కడుతున్నటువంటి ఒక వీసా అండ్ మాస్టర్ క్రెడిట్ కార్డ్స్కు డెబిట్ కార్డ్స్కు ఏదైతే మన అమౌంట్ పోతుందో భారతదేశం నుంచి పోతుందో దాదాపు 50,000 కోట్లు మనం సేవ్ చేయొచ్చు 1 ఇయర్లో. కానీ రామచంద్రరావు గారు మీరు జనధన్ యోజన అంటున్నారు. జనధన్ యోజనలో అకౌంట్స్ ఓపెన్ చేసిన వెంటనే ఇన్సూరెన్స్ 1,00,000 రూపాయలు ఎంతో ఇన్సూరెన్స్ మీకు మీ ఖాతాలో జమ అయిపోతుంది అని చెప్పారు కదా. ఆ ఇన్సూరెన్స్ వారు అకౌంట్కి ఇస్తారు. వారు అన్నది ఇంతవరకు అలాంటిది ఏమీ లేదు. తర్వాత ఎన్ని లక్షలు దాదాపు అక్కడ 3 నెలల్లోనో 40 రోజుల్లోనో మీ ఖాతాలో వచ్చి పడుతున్నాయి అంటున్నారు. ఇంతవరకు రూపాయి కూడా వచ్చి పడలేదు. అకౌంట్స్ తెరుచుకోవడం అనేది అకౌంట్ ఓపెన్ చేయడం అనేది ముఖ్యం ఫస్ట్. ఎందుకంటే డెవలపింగ్ కంట్రీలో ఎవరైనా సరే మీకు అకౌంట్ ఉందా అని అడుగుతారు. ప్రతిదీ కూడా మనం ఈరోజు బ్యాంక్ అకౌంట్కి లింక్ పెడుతున్నాం. చాలా సంక్షేమ కార్యక్రమాలు బ్యాంకులోనే చేస్తున్నాం. అందుకనే ఇప్పుడు 5,000 రూపీస్ సంక్షేమ కార్యక్రమం కింద వాళ్ళకి ఇస్తామని చెప్పినాం. 5,000 ఏది బిలో పవర్టీ లేదు, అది స్ట్రాటజీస్ తీస్తున్నాం. దానికి జరుగుతూ ఉన్నది. అంతేవిధంగా 1,00,000 రూపాయలు ఇన్సూరెన్స్ అంటే ఎప్పుడు ఇన్సూరెన్స్ వస్తుంది మీకు? చనిపోయినప్పుడు కానీ ఏదైనా ఈవెంచువాలిటీ జరుగుతున్నప్పుడు ఇస్తారు. అటువంటి ఒక సంగతులు జరగలే ఇంకా. అంటే ఆ ఒక జనధన కార్యక్రమంలో ఇన్సూరెన్స్ స్కీమ్స్ ముడిపడి ఉంది దానికి. తర్వాత వాళ్ళకు కూడా 30,000 రూపీస్ దాకా వాళ్ళు దాంట్లో ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు అనేది కొంత స్కీమ్స్ ఉన్నాయి. దాన్ని ఇప్పుడు చిన్న ఒక్కటి దాంతో ఒకటి మనము ఇప్పుడే రాగానే వేయటం ప్రభుత్వం కాదు, మనం మనతో వేస్తామని చెప్పారు వాస్తవమే. అని కొన్ని బ్యాంకులకు ఆల్రెడీ ఆర్బీఐ ఇన్స్ట్రక్షన్స్ చేయడం జరిగింది. ఇది ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నా కూడా దీనికి అల్టిమేట్గా మన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా తీసుకోవడం జరుగుతుంది. ఇది డెఫినెట్గా ఇప్పుడు అది జరుగుతుంది. ఎవరికి కూడా జనధన కార్యక్రమం ఫెయిల్ అవుతుంది, ఇది రాలేదు అనేటువంటి ఒక కంప్లైంట్ రాదు. ఎందుకంటే డెఫినెట్గా ప్రభుత్వం సీరియస్ తీసుకుంది. ఇది ఒక ప్రెస్టేజ్ ప్రాజెక్ట్ కింద తీసుకుంది కాబట్టి డెఫినెట్గా ఏదైతే అనుకున్న ఈ పాలసీ ప్రకారము ఆ కార్యక్రమం చేస్తాం. జనధన కార్యక్రమం ద్వారా రూపే కార్డు అటాచ్ చేయడం అనేది కూడా మన భారతదేశం ఒక ఆర్థిక పరిస్థితులు చాలా మార్పు తీసుకొస్తుందని చెప్పేసి మనం భావిస్తున్నాం. సూర్యప్రకాష్ గారు చెప్పండి, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే కేంద్ర బడ్జెట్లో కేంద్రం నుంచి వచ్చే నిధుల ఆధారంగానే ఆంధ్రప్రదేశ్ డెవలప్మెంట్కి సంబంధించిన ప్లాన్ తయారు చేసింది. గత ఏడాది మొత్తం 80,000 కోట్ల రూపాయలతో చేసింది. అందులో 40,000, 42,000 కోట్ల రూపాయలు కేంద్రం నుంచి వస్తాయని ఆశించింది. ఈరోజు పరిస్థితి చూస్తే వచ్చే అవకాశం కూడా కనిపించట్లేదు.
ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్ ప్రజలు వాళ్ళ పునర్విభజన చట్టంలో ఏవైతే ఉన్నాయో ఆ బిల్స్ కేంద్ర ప్రభుత్వాన్ని అడుగుతున్నారు, ఆ హామీలను కేంద్ర ప్రభుత్వం నెరవేర్చాలి అంటున్నారు. ఈ విషయం మేము చెప్పడం కాదు, మోడీ గారు ఆంధ్రప్రదేశ్ సభల్లో బహిరంగ సభల్లో చెప్పలేదు. మోడీ గారు కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు అన్ని బహిరంగ సభల్లో ఆంధ్రప్రదేశ్కి అన్యాయం జరిగింది, ఆంధ్రప్రదేశ్ జరిగిన అన్యాయాన్ని మోడీ గారు న్యాయం చేస్తా ఉన్నారు గత ఏడాది నుంచి అని మీరు భావిస్తున్నారు? ఈ గత ఏడాదిగా ఆంధ్రప్రదేశ్కు ఎటువంటి ఏదో పోలవరం ముంపు మండలాలు అలాంటి 2-3 ఇష్యూస్ చేసినా ఆర్థికంగా ఎటువంటి ప్రయోజనం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఆంధ్రప్రదేశ్ ప్రజలకు జరగలేదు. ఇది వాస్తవం. ఈ బడ్జెట్ పైనే ఆంధ్రప్రదేశ్ ప్రజలు అక్కడ ప్రభుత్వం కానీ ఆశలు పెట్టుకున్నాయి. ఈ రాష్ట్రానికి న్యాయం చేస్తారని మీరు భారతదేశంలో అన్ని బహిరంగ సభల్లో ఏ విధంగా అయితే హామీ ఇచ్చారో, ఎక్కడైతే వెంకయ్య నాయుడు గారు 5 సంవత్సరాలు కాదు 10 సంవత్సరాలు ప్రత్యేక హోదాలు కావాలని పట్టుబట్టారు, ఇదే వెంకయ్య నాయుడు గారు ఆర్థిక లోటు కాదు, రెవెన్యూ లోటు కాదు, రెవెన్యూ ఏతర లోటు కూడా పూజించాలని రాజ్యసభలో పట్టుబట్టాడు. ఇవన్నీ కూడా నెరవేరుస్తారని ఆంధ్రప్రదేశ్ ప్రజలు మీకోసం ఎదురు చూస్తున్నారు. మేము అడగటం కాదు, మీరు చెప్పిన మాటలు ఫుల్ఫిల్ చేయమంటున్నాం. ఆ సీడీలు మీరు ఆ రోజు ఏం మాట్లాడారు, ప్రధానమంత్రి గారు ఏం మాట్లాడారు, వెంకయ్య నాయుడు గారు ఏం మాట్లాడారు, ఆ సీడీలు మీరు చూసుకోండి. మీకు గుర్తు లేకపోతే ఆ సీడీలు చూసుకోండి, మీరు చెప్పినట్టు అమలు చేయండి అంటున్నాం. ఈ రాష్ట్రాన్ని అనాథ చేశారు, అమ్మను చంపేశారు, కొడుకును బతికించారని అన్ని బహిరంగ సభలో చెప్పాడు. ఈరోజు ఆ అమ్మను చంపేసిన రాష్ట్రానికి ఏం చేస్తాడో మోడీ గారు భారీగా ఏదైనా సహాయం చేయబోతున్నాడని అక్కడ ప్రజలు ఎదురు చూస్తున్నారు. వాళ్ళ ఎదురు చూపులకు సమాధానం ఈరోజు పెట్టట్లేదు. సరే, బిడ్డ అంటే ఇక్కడ మిగులు బడ్జెట్ ఉండే రాష్ట్రం అండి. ఇప్పుడు బిడ్డను బతికించినప్పటికీ ఇక్కడ మిగులు బడ్జెట్ కేవలం భారతదేశంలో 29 రాష్ట్రాల్లో 2 రాష్ట్రాలు మిగులు బడ్జెట్ ఉన్నాయి, ఒకటి గుజరాత్, 2 తెలంగాణ రాష్ట్రం. కాబట్టి ఇక్కడ కేంద్ర ప్రభుత్వం సహాయం చేసినా చేయకపోయినా తెలంగాణ రాష్ట్రానికి వచ్చే ఇబ్బంది ఏమీ లేదు. అదేవిధంగా ఇన్ని రోజులు తెలంగాణ ఇప్పుడు అధికారంలో ఉండే నాయకులు చాలామంది ఆంధ్ర వాళ్ళు దోచుకెళ్లారు అంటున్నారు. దోచుకెళ్ళే ఇక్కడ మిగులు బడ్జెట్ ఉంది, అక్కడ లోటు బడ్జెట్ ఉంది. ఎవరు దోచుకెళ్లారు ఇక్కడ ఈరోజు ప్రజలకు సమాధానం చెప్పాలి ఇక్కడ నాయకులు కూడా. కాబట్టి తెలంగాణ ప్రాంతానికి కూడా ఇక్కడ పవర్ షార్టేజ్ ఉంది, ఇంటర్లో కూడా కేంద్ర ప్రభుత్వం సహాయం చేయాలి. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్కు ఉండే అన్ని ఇబ్బందులను కేంద్ర ప్రభుత్వం ఈరోజు బడ్జెట్లో అడ్రస్ చేయాలి. మరింత ఆలస్యం చేస్తుందని నేను అనుకోను. ఈరోజు అడ్రస్ చేసి అక్కడ ప్రజలకు ఏవైతే హామీలు ఇచ్చారో, మీరు తిరుపతి వెంకన్న సాక్షిగా నేను చెప్తున్నాను మీ రాష్ట్రాన్ని మళ్ళీ బాగుపరుస్తానని ఒకే ఒక మాట చెప్పారు మోడీ గారు. తిరుపతిలో మీ వెంకన్న సాక్షిగా అని ఓటు చెప్పి ఈ రాష్ట్రాన్ని నాకు బాబు గారికి వదిలేయండి, నేను బాగుపరుస్తాను, మీకు ఊహకందనంత సహాయం చేస్తానన్నాడు. కాబట్టి ఆ మాట నిలబెట్టుకుంటాడని మేము అనుకుంటున్నాం ఈరోజు బడ్జెట్లో. కాబట్టి గతంలో ఈ 1 ఇయర్గా ఆంధ్రప్రదేశ్కి ఇక్కడ తెలుగుదేశం మిత్రపక్షంగా ఉన్నప్పటికీ కూడా ఆంధ్రప్రదేశ్కి పవర్ విషయంలో, పోలవరం విషయంలో, ఇన్స్టిట్యూషన్స్ 2-3 ఇవ్వటం విషయంలో మాత్రం కేంద్ర ప్రభుత్వం సహాయం చేసిన మాట వస్తుంది. ఆర్థికంగా ఆదుకోవడంలో గత ఒక సంవత్సరం నుంచి ఏ మాత్రం సహాయం చేయలేదు. ఆ లోటు మొత్తం ఈ బడ్జెట్లో పూరిస్తారని అనుకుంటున్నాం. ఓకే, చెప్పండి రామచంద్రరావు గారు. తిరుపతి వెంకన్న సాక్షిగా మోడీ గారు ఇచ్చారు హామీ, ఆంధ్రప్రదేశ్ను ఆదుకుంటాము, తర్వాత రాజధాని నిర్మాణానికి సంబంధించి నన్ను నమ్మండి అని చెప్పి. ఈ 8 నెలల కాలంలో ఇప్పటి వరకు కూడా ఏమీ చేసినట్లు కనిపించట్లేదు. ఈ బడ్జెట్లోనైనా ఆ రాష్ట్రానికి ప్రాధాన్యం ఇస్తారా? బడ్జెట్లో అన్ని రిఫ్లెక్ట్ కావాల్సిన అవసరం లేదు. ఎందుకంటే 2 రకాలైనటువంటి ఒక ఫైనాన్షియల్ కమిట్మెంట్స్ ఉంటాయి. ఒకటి ప్లాన్ బడ్జెట్, నాన్ ప్లాన్ బడ్జెట్. కొన్ని ఫైనాన్స్ కమిషన్స్ రికమెండ్ చేస్తాయి. రకరకాలైనటువంటి ఒక వ్యవస్థలో ఈ యొక్క డిస్బర్స్మెంట్ ఆఫ్ ది మనీ ఉంటుంది. ఈరోజు మనం ఒకవేళ చూస్తే 9 నెలలు మాత్రమే ఒక కొత్త రాష్ట్రం, 2 రాష్ట్రాలు కూడా, ఇటు తెలంగాణ రాష్ట్రం కూడా మిగులు బడ్జెట్ ఉన్నప్పటికీ కూడా వాస్తవానికి ఇక్కడ బ్యాక్వర్డ్ జిల్లాలు ఎక్కువ ఉన్నాయి. ఇక్కడ మనందరికీ తెలుసు అది. అవి కూడా అభివృద్ధి మార్గంలో రావాల్సినటువంటి ఒక అవసరం ఉంది. రీజనల్ ఇంబ్యాలెన్సెస్ ఉండకూడదు. ఇక్కడ కూడా పవర్ ప్రాబ్లం ఉన్నది. పవర్ ఏ విధంగా దాని మీద కూడా బడ్జెట్ కేటాయించాలి. ఆల్రెడీ పీయూష్ గోయల్ గారు సోలార్ మహబూబ్ నగర్లో ఒకటి 1500 మెగావాట్తో, ఇంకోటి కరీంనగర్లో 2000 మెగావాట్తో కొన్ని పవరు దానికి సంబంధించిన వాగ్దానాలు చేశారు. 2 రాష్ట్రాలు కూడా మనం చూడాల్సిన అవసరం ఉన్నది. సరే, బడ్జెట్లో ఎంతవరకు ఇప్పుడు రీఆర్గనైజేషన్ చట్టం మనం చూస్తే దాన్ని మాత్రం డివేట్ అయ్యేది లేదు. దాంట్లో ఉన్నటువంటి ఒక కమిట్మెంట్స్ తప్పకుండా ప్రభుత్వం, ఎందుకంటే ఆ కమిట్మెంట్ యూపీఏ ప్రభుత్వం ఇచ్చినప్పుడు కూడా వచ్చేటువంటి ప్రభుత్వం ధర్మం అది. ఏంటంటే అది కమిట్ కావాలి. ఎందుకంటే దాన్ని కూడా మేము సపోర్ట్ చేసినాం. ఏ విధంగా బిల్లు ఉన్న ప్రభుత్వం కంటే కూడా ఇంకా బాగా మమ్మల్ని ఆదుకుంటారు అని తెలుగు రాష్ట్రాల ప్రజలు వీళ్ళందరూ కూడా వాళ్ళ ఆకాంక్షలు కూడా ఉన్నాయి. రెండు తెలుగు రాష్ట్రాలు కూడా ఈరోజు కేంద్రం వైపు చూస్తూ ఉన్నారు. డెఫినెట్గా 2 తెలుగు రాష్ట్రాలు కూడా కేంద్రం న్యాయం చేస్తుంది. తర్వాత నేను కూడా ఒకటే అంటున్నా, కేంద్రంలో ఉన్నటువంటి ఈ క్యాపిటల్ కానీ
క్యాపిటల్స్ మన విషయంలో కానీ స్పెషల్ ప్యాకేజ్ విషయంలో కానీ లేకుంటే ఆంధ్రప్రదేశ్కి రావాల్సిన ఫండ్ కానీ లేకుంటే తెలంగాణకు రావాల్సినటువంటి ఫండ్స్ కానీ గతంలో బడ్జెట్లో అప్పుడు 2 యూనివర్సిటీస్ పెట్టారు, ట్రైబల్ యూనివర్సిటీ ఒకటి, హార్టికల్చర్ యూనివర్సిటీ. ఈసారి కొన్ని పెంచే అవకాశాలు ఉంటాయి. నేనేమంటున్నానంటే ఏ ఒక్క రాయితీలు వచ్చినా, ఏ ఒక అడ్వాంటేజ్ వచ్చినా, ఏ ఫండ్స్ రిలీజ్ చేసినా, ఏ ఫండ్స్ కేటాయించినా ఇవన్నీ ఫేజ్ వైజ్ ఉంటాయి. ఒకేసారి మనం రిలీజ్ చేయం. ఒక క్యాపిటల్కు 1,00,000 కోట్లు అంటారు అనుకోండి, ఒకేసారి 1,00,000 కోట్లు ఇవ్వరు. దానికి ఉన్నటువంటి ఒక పాలసీలో, దానికి ఉన్నటువంటి ఒక పద్ధతి ప్రకారము దాని ఫైనాన్స్ కమిషన్ అప్రూవల్ అయిన తర్వాత ఎంత రిలీజ్ చేయాలని ఉంటుంది అందులో. కానీ కమిట్మెంట్ ఏదైతే ఉన్నదో, తెలుగు ప్రజలకు ఏదైతే కమిట్మెంట్ ఇచ్చినామో ఆ కమిట్మెంట్ తప్పకుండా నెరవేరుస్తాము. అది వెంకయ్యనాయుడు గారు చెప్పినా, మోదీ గారు చెప్పినా, ఇంకెవరు చెప్పినా డెఫినెట్గా ఆ తెలుగు ప్రజలు భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ ప్రభుత్వం ఏదైతే ఉందో కేంద్రంలో డెఫినెట్గా వారి ఆకాంక్షల దగ్గర పనిచేస్తుందని చెప్పేసి ఈ బడ్జెట్లో కూడా అది రిఫ్లెక్ట్ డెఫినెట్ అవుతుందని చెప్పేసి నేను భావిస్తున్నాను. సూర్యప్రకాష్ గారు, మీరు మాట్లాడే ముందుగా ఓపెన్ టాక్లో మనతో మాట్లాడడానికి కొంతమంది కాలర్స్ కూడా వెయిట్ చేస్తున్నారు. ముందుగా సంగారెడ్డి నుంచి ఖాన్ ఫోన్ లైన్లో ఉన్నారు. చెప్పండి ఖాన్ గారు. మేడం నమస్కారం అండి. నమస్తే, చెప్పండి మేడం. జన్ధన్ యోజన పథకం గురించి భారీగా చెప్తున్న కేంద్ర ప్రభుత్వము దాని గురించి ప్రజల డబ్బును తీసుకుంది, జమ చేసుకుంది తప్ప ప్రజలకు ఓవర్ డ్రాఫ్ట్ ఇస్తున్న సౌకర్యం ఇంతవరకు కలిగించలేదు. ఫలితంగా ఇచ్చిన రూపే కార్డులు మాకు కేవలం అలంకారప్రాయంగా మిగిలిపోయినాయి. ఓవర్ డ్రాఫ్ట్ ఇస్తామన్నారు, ఇంతవరకు ₹1 కూడా అకౌంట్ లో ఓవర్ డ్రాఫ్ట్ ఇవ్వలేదు. పైగా దానికి వెంటనే మీకు బాండ్లు వస్తాయి, ఇన్సూరెన్స్ వర్తింపజేస్తామన్నారు, అది కూడా చేయలేదు. మధ్యతరగతి ప్రజలు ఈ బడ్జెట్ పైన పెద్దగా ఆశలు పెట్టుకున్నారు. వికలాంగులకు, మహిళలకు ఆదాయ పరిమితిని 5 లక్షల వరకు పెంచాలని మేము ఆశిస్తున్నాం. మరి బడ్జెట్ ఎట్లా వస్తుందో తెలియలేదు. ఈ బడ్జెట్ కార్పొరేట్ వర్గాలకు అనుకూలంగా కాకుండా పేద మధ్య తరగతి వర్గాలకు ఉండాలి. సేవా పన్ను విధించడం నుంచి కొన్ని వస్తువులను మినహాయించాలని మేము చూస్తున్నాం. సర్వీస్ ట్యాక్స్ పేరిట విపరీతమైనటువంటి ట్యాక్స్ వేస్తున్నారు. వస్తువు ధర కంటే సర్వీస్ ట్యాక్స్ జోడించి ఇంకా ఎక్కువైపోయి మధ్యతరగతి ప్రజల మీద భారం పడుతుంది. ఇక ఉద్యోగస్తులకైతే బాగానే వేతనాలు పెంచినారు తప్ప దాని నుంచి పేద ప్రజలకు ఒరిగింది ఏం లేదు. వాళ్ళు అయితే విచ్చలవిడిగా డబ్బులు ఖర్చు పెట్టుకుంటారు. కానీ మాకు ఇప్పుడు దాని మూలంగా వస్తువుకు డిమాండ్ పెరిగి పేద తరగతి మధ్య ప్రజలు కొనలేని పరిస్థితిలో ఉంటుంది. కాబట్టి మాకు జన్ధన్ యోజన కింద ఓవర్ డ్రాఫ్ట్ ని ఇమ్మీడియట్ వేయాలి. ప్లస్ మీ మహిళలకు కానీ వికలాంగులకు కానీ ఆదాయ పరిమితి 5 లక్షల వరకు పెంచాలని చెప్పి మేము కోరుకుంటున్నాం మేడం. జన్ధన్ యోజనకు సంబంధించి వాస్తవాలు చెప్పారు. మీరు ఇంతకుముందు చెప్పిందే వారు రిపీట్ చేసిన కాలరు. అది ఆర్బీఐకు, బ్యాంక్స్కు ఆల్రెడీ ఫైనాన్స్ మినిస్టర్ లెటర్ రాసింది. ఎందుకంటే ఇది అన్ని దాంట్లో పడే డబ్బులు కానీ, ఇన్సూరెన్స్ కానీ దానికి కంపల్సరీగా ఆర్బీఐకు ఇది ఇంప్లిమెంట్ చేయమని చెప్పి కూడా ప్రభుత్వం అడగడం జరిగింది. కొంత ఓపిక పట్టాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే జన్ధన్ కార్యక్రమంలో వారు అన్నారు డబ్బులు డిపాజిట్ చేస్తున్నారు, రూపే కార్డు ఎప్పుడు పనిచేస్తుంది, అకౌంట్లోనే పనిచేస్తుంది, అకౌంట్ లేనప్పుడు పనిచేయదు. ఆ రూపే కార్డు మీకు ఎందుకు ఇచ్చారంటే రేపు ఓవర్ డ్రాఫ్ట్ అంటే ఎక్సెస్ మీరు వాడుకోవడానికి ఏ పర్పస్ కోసం వాడుకోవాలి, దేనికోసం వాడుకోవాలి, ఎట్లా చేయాలి అనేది ఇప్పుడు ఆర్బీఐ దగ్గర ప్రపోజల్స్ పెండింగ్ ఉన్నాయి. డెఫినెట్గా ఈ బడ్జెట్ లోపల బడ్జెట్ మొత్తం అయిన తర్వాత మొత్తం క్లారిటీ వస్తుంది. డెఫినెట్గా జన్ధన్ కార్యక్రమంలో ఏదైతే ప్రధానమంత్రి గారు బిలో పవర్టీ లైన్ పేద ప్రజలకు ఏదైతే ఆశ్వాసన ఇచ్చారో అది నెరవేరుతుంది. కొద్దిగా ఓపిక పట్టండి. ఎందుకంటే ఈ జన్ధన్ కార్యక్రమం ఇప్పుడు ఇంకా అకౌంట్స్ ఓపెన్ అవుతూ ఉన్నాయి, ఇంకా క్లోజ్ కాలేదు. దాదాపు కొన్ని లక్షల అకౌంట్లు మన దేశంలో కొత్తగా ఓపెన్ అయినాయి. ఈ కొత్త ఓపెన్ ఎన్ని ఓపెన్ అయినాయి, దానికి ఇన్సూరెన్స్ లింకేజు, దాంట్లో మళ్ళీ అమౌంట్ వేయటము, మళ్ళీ ఆధార్కి లింక్ పెట్టాలా, ఏం పెట్టాలి, ఇవన్నీ కూడా ఉన్నాయి. డెఫినెట్గా ఇది సక్సెస్ అవుతుంది. మీరు కొద్దిగా ఓపిక పట్టాల్సిన అవసరం ఉన్నది. సూర్యప్రకాష్ గారు చెప్పినట్టు ప్రజల సొమ్ము తీసుకొని ప్రభుత్వాలు ఏం తీసుకోలేదు. ప్రజల సొమ్ము వాళ్ళ అకౌంట్లలోనే ఉంది. ఖాన్ గారు ఇందాక ప్రజల సొమ్ము తీసుకుని వ్యాపారాలు చేస్తాను, ప్రజల సొమ్ము వాళ్ళ వ్యాపారాలు చేస్తున్నారని అనలేదు. ప్రభుత్వం కూడా ఎంతో కొంత జమ చేయాలి. ప్రజల సొమ్ముతో అకౌంట్లు పెట్టుకోవడానికి దానికి ఒక పథకం ఎందుకు? ఎవరి అకౌంట్లు వాళ్లే తెచ్చుకుంటారు. అది తెచ్చుకోలేదనే కదండి. 1947లో స్వతంత్రం వస్తే 2014 సంవత్సరంలో మోడీ గారు పిలుపుస్తే ఇప్పుడు కూడా 11 కోట్ల మంది అకౌంట్ లేని వాళ్ళు అకౌంట్లు ఓపెన్ చేసుకునే పరిస్థితి ఉందంటే అకౌంట్లు లేవనే కదా ఈ కార్యక్రమం ప్రభుత్వం తీసుకుంది. ఒక పిలుపుకు 11 కోట్ల మంది కూడా చాలా మంది ఉన్నారు. 1947లో స్వాతంత్రం వస్తే పారదర్శకత. ఇప్పుడు ఖాన్ గారు విద్యావంతులు అంటున్నారు.
పారదర్శకత సరే ఇన్సూరెన్స్ వస్తుందా, ఆదాయ పరిమితి తప్పకుండా ఆయన చెప్పినట్టు వికలాంగులకు మహిళలకు ఆదాయ పరిమితి పెంచాల్సిన అవసరం ఉంది, పెంచుతారని ఈ బడ్జెట్లో అనుకుంటున్నాం. అయితే పారదర్శకత ప్రభుత్వ పథకాలలో ఎక్కడా అవినీతి జరగకుండా వీళ్ళకు బ్యాంక్ అకౌంటు ఆధార్ కార్డు లింకేజ్ ఉంటే పారదర్శకత ఎక్కడ గ్రౌండ్ లెవెల్ నుంచి ఢిల్లీ వరకు పారదర్శకత వస్తుందనే ఉద్దేశం ప్రభుత్వంలో ఉంది. ఆ పారదర్శకంగా పథకాలు అమలు చేయడంలో ఇవి మాకు అకౌంట్లు ఓపెన్ చేయించడం ఎందుకు అనుకుంటే అది తప్పంట. నేను తప్పకుండా అక్కడ ప్రతి ఒక్క రూపాయి పేద ప్రజల కోసం ఖర్చు పెడుతుంటే ప్రభుత్వాలు ఆ రూపాయి పేద ప్రజలకు చేరేదానికి సరైన మార్గాలు ప్రభుత్వాలు అన్వేషిస్తున్నాయి. దాంట్లో సఫలీకృతలు ప్రజలందరూ కూడా వాళ్ళ కోసమే ఈ పథకాలు కాబట్టి దీనికి వాళ్ళు కూడా సహాయం చేస్తారు, వాళ్ళు కూడా సంఘీభావం ప్రకటిస్తారని నేను అనుకుంటున్నాను. ఓకే, ఇక మధు పిఠాపురం నుంచి లైన్లో ఉన్నారు. మధు గారు చెప్పండి. హలో చెప్పండి మధు గారు. చెప్పండి మధు గారు, వినిపిస్తుంది. హలో చెప్పండి మేడం, మేము క్రాప్ నుంచి మాట్లాడుతున్నాం. చెప్పండి. మనకు బడ్జెట్ లో చాలా అన్యాయం జరిగిందండి ఆంధ్రాకి. రైల్వే బడ్జెట్ అసలు ఒక కొత్త ట్రైన్ కానీ ఏమి లేవండి పిఠాపురం ఆంధ్రాకి సంబంధించి. విశాఖ జోన్ కూడా ప్రకటిస్తారనుకున్నాం, అది కూడా లేదు. కనీసం కొత్త ప్రాజెక్టులు కానీ ఏమి లేవు. అసలు తెలంగాణకి ఇచ్చినవి కూడా మనకి ఇవ్వలేదు కనీసం. మనం లోటు బడ్జెట్ లో ఉన్నాం. హలో, వినిపిస్తుంది మధు గారు, కంప్లీట్ చేయండి. తెలంగాణకి చేసింది కూడా మనకి ఏం చేయలేదండి కనీసం. అంటే ఆంధ్ర అంటే అంత లోపా కేంద్రానికి. ఆ రోజు మోడీ గారు రకరకాల హామీలు ఇచ్చారు, అవి ఇచ్చారు కానీ చేసింది ఏమీ లేదు. కనీసం బడ్జెట్ లో ఉన్న మన ఆంధ్రాకి ఏమైనా చేస్తే బాగుంటుందని ఆశిస్తున్నాను. బడ్జెట్ లోనైనా జనరల్ బడ్జెట్ లోనైనా ఆంధ్రాకి న్యాయం జరగాలని మీరు అంటారు, అంతే కదా? చెప్పండి రామచంద్రరావు గారు. రైల్వే బడ్జెట్ చూసినాక తెలుగు వాళ్ళకి చాలా నిరాశ కలిగింది. కేంద్ర ప్రభుత్వం పూర్తిగా తెలుగు వాళ్ళని విస్మరించింది. ఎందుకంటే అందరికీ న్యాయం జరగాలని, అందరికీ సమన్యాయం జరగాలని మనం అనుకుంటాం. కానీ రెండు రాష్ట్రాలు కొత్తగా ఏర్పడినాయి కాబట్టి వీటిని కొంత ప్రత్యేకంగా చూడాల్సిన అవసరం ఉంది. పునర్విభజన చట్టం కూడా అదే చెప్పింది. కానీ రైల్వేలో చూస్తే ఏ మాత్రం అలాంటి ఆచూకీ కూడా కనిపించట్లేదు. రైల్వే బడ్జెట్తో నిరాశ కలిగింది ఏం లేదు. దాంట్లో కూడా అంటే విశాఖపట్నం అనేక సంవత్సరాల నుంచి కూడా జోన్ చేయాలనేటువంటి డిమాండ్ ఉంది, వాస్తవం. అంతవరకు ఇయ్యలేదు. మళ్ళీ దాని మీద కూడా మరి హరిబాబు గారు కూడా రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. మన హరిబాబు గారిని వైజాగ్ లో అడుగు పెట్టలేమో మమ్మల్ని మోసం చేశారని నిన్న వైజాగ్ ప్రజలందరూ కూడా మాట్లాడారు. సురేష్ ప్రభు గారికి వారు ఉత్తరం రాయడం జరిగింది, మాట్లాడారు వారితోని. తర్వాత భారతీయ జనతా పార్టీ డెలిగేట్ పోయినప్పుడు కూడా అక్కడ ఆంధ్ర రీజన్ వాళ్ళు ఇచ్చారు. అది ఇటు తెలంగాణ ప్రాంతంలో కూడా సురేష్ ప్రభు గారిని మా తెలంగాణ ప్రాంత నాయకులు కలిసి తెలంగాణకు ఇవన్నీ కొన్ని రావాలి, ముఖ్యంగా కాజీపేటలో కోచ్ ఫ్యాక్టరీ విషయంలో మాట్లాడడం జరిగింది. సరే, తెలంగాణ ప్రాంతంకి వచ్చే వరకు నిజామాబాద్ పెద్దపల్లి ట్రైన్ ఇది ఉందో దాని మీద కానీ, అదేవిధంగా హైదరాబాద్ సికింద్రాబాద్ నుంచి షిర్డీకి పోయేటటువంటి తర్వాత సికింద్రాబాద్ నుంచి కోస్తా పోయేటటువంటి రైల్స్ దీంట్లో దాదాపు 34 కొత్త ట్రైన్స్ నియమం జరిగింది. తర్వాత సికింద్రాబాద్ ఆధునీకరణ చేయడం అనే మోడర్న్ చేయడం అనే గత అనేక కాలంగా. అయితే దీంట్లో మనం ఆలోచించాల్సింది ఏంటంటే రైల్వే బడ్జెట్ ఏది ఉంటుందో అది జోనల్ సిస్టమ్ తీసుకున్నప్పుడు మొత్తం ప్రాంతం ఒక స్టేట్కి తీసుకున్నాం. కొంత గతంలో 32 మంది ఎంపీస్ ఉన్నప్పుడు కూడా మేము ఏం చేయలేకపోయినాం ఆంధ్రప్రదేశ్కి అని చెప్పేసి ఒక మాట విమర్శ రావడం జరిగింది. ఇది డెఫినెట్గా కొంత అంటే అన్యాయం మాట, అంటే అన్యాయం అని చెప్పను నేను, కొంత రావాల్సింది రాలేదని మాత్రం అది వాస్తవమే. మళ్ళీ దాని విషయంలో బడ్జెట్ రేపు మళ్ళీ దాని మీద డిస్కషన్ అవుతుంది. డిస్కషన్ చేసినప్పుడు మళ్ళీ మంత్రి సురేష్ ప్రభు మీద కూడా కొంత ఒత్తిడి పెట్టినప్పుడు మళ్ళీ కొత్త దాని మీద ఆలోచించే ప్రయత్నం జరుగుతాయి. మరి ఎందుకు ఇవ్వలేదు కూడా వాళ్ళు సంజయ్ చెప్పుకుంటారు. కానీ బడ్జెట్ ఫైనల్ అనేది కాదు. ఇప్పుడు దీని మీద మళ్ళీ డిస్కషన్ జరుగుతుంది. ఎక్కడైతే సవాళ్ళు జరగాలో కొత్తవి కావాలంటే వాళ్ళు దాంట్లో వచ్చే అవకాశాలు ఉంటాయి. దాంట్లో సూర్యప్రకాష్ గారు చెప్పండి. తెలుగు రాష్ట్రాలకి నమ్మకం పోయింది రైల్వే బడ్జెట్ చూసినాక. ఈ బడ్జెట్లో న్యాయం జరుగుతుంది అనేది నమ్మకం పోయింది అని మనకి సామాన్య ప్రజలు అంటున్నారు, మనం అనుకోవడం కాదు. నాకు మధు గారు చెప్పినట్టు కొత్త రైళ్లు ఏమి తెలుగు కదంటే భారతదేశంలో ఎక్కడ కొత్త రైళ్లు ప్రవేశపెట్టలేదండి. కానీ తెలుగు రాష్ట్రాలను ప్రత్యేకంగా చూడాలి. పునర్విభజన చట్టంలోనే కొత్త రైళ్లకు సంబంధించి, వాల్తేరు డివిజన్కి సంబంధించి అన్ని కూడా పేర్కొన్నారు. పునర్విభజన చట్టంలో పేర్కొన్నట్టు సురేష్ ప్రభు గారు బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కాకముందే తెలుగు ఎంపీలకు ఒక రిప్రజెంటేషన్ ఇస్తే, వాల్తేరులో డివిజన్ పెట్టాలని ఒక రిప్రజెంటేషన్ ఇస్తే
బడ్జెట్లో ఇది పెట్టట్లేదు, పార్లమెంట్ సమావేశాల తర్వాత దీని మీద మేము కేంద్ర ప్రభుత్వం ఒక ప్రకటన చేస్తున్నాం, తప్పకుండా ఇస్తామని నిన్న వెంకయ్యనాయుడు గారు కూడా మీరేం నిరాశ చెందొద్దండి, వైజాగ్ రైల్వే జోన్ తెచ్చే బాధ్యత నాది, మీరు నమ్మండి అని వెంకయ్యనాయుడు గారు కూడా చెప్పే పరిస్థితి. అయితే ఏదేమైనా గత సంవత్సరం రోజులుగా కేంద్ర ప్రభుత్వం వ్యవహరించిన తీరుతో తెలుగు ప్రజలు ఏ విధంగా ఉన్నారనేది మధు గారు చెప్పిన అభిప్రాయంతో ఏకీపించాల్సిన అవసరం ఉంది. గత సంవత్సరం రోజులుగా మోడీ గారు బహుశా ఈ ఓటు చెప్పాలో నాకు చెప్పకూడదు తెలియదు కానీ 2001లో 2002లోనూ ముఖ్యమంత్రి గారు అయ్యారు. 2001లో 2కి చంద్రబాబు నాయుడు గారి ఇంటి చుట్టూ రాష్ట్రపతులు ప్రధానమంత్రులు తిరుగుతున్నారు. అటువంటి చంద్రబాబు నాయుడు గారు ప్రతిరోజు పొద్దున్నే మధ్యాహ్నం సాయంత్రం వెళ్ళి తెలుగు రాష్ట్రం కోసం ఆయన క్యారెక్టర్ను చంపుకొని మరి దేహేనే పరిస్థితుల్లో ఉన్నా కూడా ఆత్మగౌరవం దెబ్బతినట్లేదండి. రాష్ట్ర ప్రయోజనాల కోసం చంద్రబాబు నాయుడు గారు వ్యక్తిగత ప్రయోజనాల కోసం చంద్రబాబు నాయుడు గారు వ్యక్తిగతంగా పోవట్లేదండి. చంద్రబాబు నాయుడు గారి తాపత్రయం మొత్తం ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసమే. చంద్రబాబు నాయుడు వ్యక్తిగతంగానో చంద్రబాబు నాయుడు ఆస్తుల కోసం, చంద్రబాబు నాయుడు ఫ్యాక్టరీల కోసం, ఇంకో దానికోసం కేంద్ర ప్రభుత్వం దగ్గరికి వెళ్ళలేదు. వెళ్ళం పోరాడితే సాధించుకోవచ్చు అనుకుంటే ప్రతిరోజు పోరాటం చేయడంలో తెలుగుదేశం పార్టీ వెనుకడుగేది. పోరాటాల వల్ల ఉపయోగం లేదని కేంద్ర ప్రభుత్వంలో మేము భాగస్వామ్యం కాబట్టి ప్రతిరోజు వాళ్ళ దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నాం. అన్ని రాష్ట్రాలతో మాదిరి ప్రణాళిక సంఘం కూడా అన్ని రాష్ట్రాలతో మాదిరి ఆంధ్రప్రదేశ్ను కూడా కలిపి చూపించేసి ఆ మిగతా రాష్ట్రాల్లో రెవెన్యూ లోటు నుండి ఆంధ్రప్రదేశ్లో కూడా రెవెన్యూ లోటు ఉందని సింపుల్గా పూచికపురం తీసి రాష్ట్రాన్ని పక్కన పడేస్తే ఈ పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న కష్టం కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించకపోవడం వల్లే తెలుగు ప్రజల్లో బీజేపీ మీద కానీ కేంద్ర ప్రభుత్వం కానీ అటువంటి అభిప్రాయం ఉందని అనుకుంటున్నాను. ఓకే, ఇక రమేష్ పాల్వంచి నుంచి లైన్లో ఉన్నారు. రమేష్ గారు చెప్పండి. మేడం, మీ బడ్జెట్ మీద మాట్లాడదాం. చెప్పండి, బడ్జెట్ మీద మాట్లాడదాం, చెప్పండి. మేడం ఇప్పుడు వచ్చేసి హలో వినిపిస్తుంది, చెప్పండి రమేష్ గారు. మేడం ఇప్పుడు వచ్చేసి బడ్జెట్ వచ్చేసి మేము 5 లక్షలు చేస్తే మా మధ్యతరగతికి వాళ్ళందరికీ ఉపయోగపడుతుంది అనుకుంటున్నాం మేడం. దాంతోపాటు ఏదో మా స్కోరింగ్ లో చూస్తున్నాము 3 lakhs వరకు పెంచొచ్చు అంటున్నారు. దాంతోపాటు వచ్చేసి మీరు అనేది ఆదాయ పరిమితికి సంబంధించి మీరు మాట్లాడుతున్నారా రమేష్ గారు? మేడం ఆదాయ పరిమితికి ఓకే ఓకే. ఇప్పుడు ఈ సర్వీస్ ట్యాక్స్ వచ్చేసి 12% నుంచి 14 అని అంటున్నారు. ఇప్పుడు దాని వల్ల వచ్చేస్తే మొత్తం రేట్లు అన్ని పెరిగిపోతా ఉంటాయి. మామూలుగా వచ్చేసి ఒక మధ్యతరగతి వాడు వెళ్ళేసి ఒక రెస్టారెంట్కి వెళ్ళి తినాలంటే ఒక 500 రూపాయలు లేనిది తినలేని పరిస్థితి ఫ్యామిలీతో వెళ్ళి. రేపు ఈ 14% చేస్తే వెళ్ళి ఏం తింటారు? సినిమాలు వచ్చే సినిమాల ట్యాక్సెస్ అన్ని పెరుగుతాయి. మొత్తం మీద చూసుకుంటే ఈ మధ్యతరగతి వాళ్ళు అసలు బతకలేని పరిస్థితికి వెళ్ళిపోతున్నాయి. ప్లస్ ఇప్పుడు వచ్చేసి ధన యోజన అనేసి బ్యాంకులు పెట్టారు, అది ఇంతవరకు అయిందిలే కానీ వాళ్ళకేమి అన్నట్టు ఇన్సూరెన్స్ కానీ దాంట్లో డబ్బులు వేయటం కానీ ఏం చేయలేదు. ఇప్పుడు దానికి వచ్చి సార్ ఇప్పుడు అక్కడ మాట్లాడుతున్నారు తెలుగుదేశం పార్టీ తరఫున. సార్ పేరేంటండి? సూర్యప్రకాష్ గారు అండి, తెలుగుదేశం. సూర్యప్రకాష్ గారు. సార్ వచ్చేసి సార్ ఇప్పుడు వాళ్ళు గవర్నమెంట్ లో ఉండేసి వాళ్ళని సపోర్ట్ చేయాలన్న వేలో మాట్లాడుతున్నారు తప్పితే కరెక్ట్ వేలో మాట్లాడలేదు. ఇప్పుడు ఏదన్నా కానీ మాట్లాడాల్సిన విధంగా మాట్లాడుతూ మన చర్చలో ఉన్నప్పుడు చర్చనే కట్ చేయాలి కానీ అవతల వాళ్ళతో మీరు దానికి దీనికి మీరు ఇద్దరు కలిసి గవర్నమెంట్ ఉన్నప్పుడు ఎన్డీఏలో ఉన్నానన్న ఉద్దేశంతో మాట్లాడకుండా ఫ్యాక్ట్ మాట్లాడాలి. ఫ్యాక్ట్ మాట్లాడితే కరెక్ట్ అండి. ఓకే మేడం. ఓకే ఓకే రమేష్ గారు. నేను ఎన్డీఏలో ఉన్నప్పుడు ఎన్డీఏలో భాగస్వామ్య పక్షం అయినప్పటికీ ఆంధ్రప్రదేశ్కు తెలుగు రాష్ట్రాలు జరుగుతున్న అన్యాయం భాగస్వామ్య పక్షంగా నేను మాట్లాడలేదండి. కాంగ్రెస్ కంటే దారుణంగానే మాట్లాడండి. భాగస్వామ్య పక్షంగా ఏదో వాళ్ళని వెనకేసుకు రావాల్సిన పరిస్థితి మాకు లేదండి. పేద ప్రజలకు ఇందాక జన్ధన్ యోజన చెప్పినప్పుడు కూడా పారదర్శకంగా పథకాలు జరగాలి కాబట్టి బ్యాంక్ అకౌంట్లు ఓపెన్ చేస్తున్నారు. బ్యాంక్ అకౌంట్లో వాళ్ళకు డబ్బులు వాళ్ళ దగ్గరే ఉన్నాయి. ఇందాక మిత్రుడు కాన్ చెప్పినట్టు మహిళలకు కానీ వికలాంగులకు కానీ ఆదాయ పరిమితిని కూడా పెంచాలి. ఆ డిమాండ్తో మేము కూడా ఏకీభవిస్తున్నాను రమేష్ గారు. కాబట్టి ఏదో జన్ధన్ యోజన సందర్భంగా ఇచ్చిన హామీలు కూడా నెరవేర్చాలి. కేవలం ప్రజల డబ్బులతోటి బ్యాంకులో అకౌంట్ తెరుచుకొని ప్రజల బ్యాంక్ అకౌంట్ ఉండడం కాకుండా ఎందుకోసం అయితే జన్ధన్ యోజన ప్రవేశపెట్టారో ఆ హామీలు కూడా నెరవేర్చాలనేది ఇప్పటివరకు మనకి చేసిన కాలం. తప్పకుండా కేంద్ర ప్రభుత్వం జన్ధన్ యోజన పథకం ప్రవేశపెట్టేటప్పుడు ఏదైతే హామీలు ఇచ్చిందో ఈ కార్యక్రమం పూర్తి అయిన తర్వాత ఓవర్ నైట్లో ఈ రోజు అకౌంట్ ఓపెన్ చేస్తే రేపు ప్రతిఫలం అయితే తక్కువండి. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ సభ్యత్వం చేసింది. సభ్యత్వ కార్డు తీసుకుంటే ఇవి ప్రయోజనాలు అని చెప్పాం. ఇన్సూరెన్స్ ఉంటుంది, హాస్పిటల్లో ఇది ఉంటుంది, ఇవన్నీ చాలా ఒక 10-15 పథకాలు చెప్పాం. ఈ పథకాలు ఈ రోజు మేము రెన్యువల్ చేసుకుంటే రేపు నుంచి అమలు కావండి. ఈ రోజు మేము సభ్యత్వం చేసుకున్న తర్వాత వాళ్ళ కార్డు తీసుకోవాలి, వాళ్ళకి ఏమైనా ఇబ్బందులు ఉంటే హెల్ప్ డెస్క్ ఫోన్ చేయాలి. ఇది ఒక ప్రాసెస్ ఉంటుంది. ఆ ప్రాసెస్ ప్రకారం జరుగుతాయి. కానీ ఈ రోజు మీరు జన్ధన్ అకౌంట్ ఓపెన్ చేసినాం, రేపు మాకు ఇన్సూరెన్స్ ఏది, రేపు మాకు ఓడి ఏది అడిగితే కూడా అది కూడా పద్ధతి కాదన్నా. కానీ ఎన్డీఏలో భాగస్వామిగా ఉన్నాను కాబట్టి ప్రజల మీద ఎంత ప్రజల మీద వాళ్ళు ప్రజా వ్యతిరేక నిర్ణయాలు తీసుకున్నా సపోర్ట్ చేసే పరిస్థితి అయితే తెలుగుదేశం పార్టీకి ఉండదు. రామచంద్రరావు గారు చెప్పండి. అదే ఇప్పుడు ఇంతకుముందు చెప్పినట్టు సర్వీస్ ట్యాక్స్ కి సంబంధించి ప్రధానంగా చెప్పారు. సర్వీస్ ట్యాక్స్ పెంచడం ద్వారా అన్ని వస్తువులు అన్ని
సేవలు కూడా దాదాపు మనం ఈవెన్ సినిమాకి వెళ్ళినా కానీ వెళ్ళలేని పరిస్థితి ఉంది. మధ్య తరగతి మీద మోయలేని భారం పెరుగుతుంది అని చెప్పి అంటున్నారు. ట్యాక్స్ ఏపీ పెంచితే కొన్ని విషయాలకు తగ్గిస్తున్నారు కూడా. ఏ విధంగా ట్యాక్స్లు తగ్గించాలనేటువంటి ఒక నిర్ణయం కూడా తీసుకుంటుంది మన మోదీ ప్రభుత్వం. లాస్ట్ టైం కూడా కొత్త ట్యాక్స్లు పెంచే భారం పెట్టలేదు. కొన్ని ట్యాక్సెస్ పెంచి కొన్ని ట్యాక్సెస్ కొన్ని తగ్గించేటువంటి అవసరం ఉంటాయి. కొన్ని ట్యాక్సెస్ కేవలము రాష్ట్ర ప్రభుత్వాలకే వాళ్ళ ప్రిరోగేటివ్, వ్యాట్ కానీ అవి కానీ ఇవి కానీ. అయితే ఇటువంటి ట్యాక్స్లు పెంచడం అనేది కొన్ని తగ్గించడం అనేది అది బ్యాలెన్స్ చేయడం అనేది బడ్జెట్లో వచ్చేటటువంటి ఒక రూపకల్పన. ఏ విధంగా రెవెన్యూ రావాలి, ఏ విధంగా ఖర్చు పెట్టాలనేది బడ్జెట్. మళ్ళీ ఎట్లా వస్తుంది మనకు ఆదాయం అనేది కొన్ని ట్యాక్స్ మీద వస్తాయి. ట్యాక్స్లు ఎక్కడ పెంచాలి అనే విషయాన్ని మనం చూస్తాం. మనం ఆ ట్యాక్స్ పెంచడంతో ఈ యొక్క మార్కెట్ పైన ఏదైనా ప్రభావం పడుతుందా, ఏ ఒక్క సెక్షన్కు నష్టపోతున్నారు, ఏ సెక్షన్కి పెరుగుతున్నది అనే విషయం. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ హెల్త్ ఉందనుకోండి, హెల్త్లో సిగరెట్ల మీద కానీ ఇంకేదో మీద కానీ పెంచితే ఎవరు దాన్ని అభ్యంతరం చెప్పరు. ఎందుకంటే హెల్త్ మెయింటైన్ కోసం కాబట్టి అవన్నీ దూరం పెట్టాల్సిన అవసరం ఉంది కాబట్టి. అదేవిధంగా కామన్ మ్యాన్కు అన్నిటి మీద ట్యాక్స్ పెట్టారనుకోండి భారం ఉంటుంది. కాబట్టి ట్యాక్స్ తప్పకుండా బడ్జెట్లో విశ్లేషించి కామన్ మ్యాన్కు, మిడిల్ క్లాస్ ఫ్యామిలీకు, ముఖ్యంగా లోవర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీకు ట్యాక్స్ ఎక్కువ వేశారు కదా అనే ఫీలింగ్ ఉండదు. అటువంటి బడ్జెట్ వస్తుంది, కంపల్సరీ వస్తుంది. సరే సేల్స్ ట్యాక్స్ అంటారా, ఎన్నాళ్ళకు పెంచారు, లాస్ట్ 10 years పెరగలేదు అనుకోండి, కొంచెం పెంచే అవకాశాలు ఉంటాయి. పెంచినట్టు తెలియదు, బట్ పెంచే అవకాశాలు ఉంటాయి. ఇవన్నీ కూడా బడ్జెట్లో భాగము. కొన్నిసార్లు కఠినమైన నిర్ణయాలు కూడా తీసుకోవాల్సి వస్తుంది. నేను ఇంతకుముందు చెప్పినట్టు గతంలో ఇచ్చినటువంటి ప్రభుత్వం మాకు ఏమి ఇచ్చారంటే ఖాళీగా అల్మారా ఇచ్చారు, ఏం లేవు దాంట్లో. ఇప్పుడు మేము దాన్ని నింపాలి, ప్రజల్ని మన కోఆపరేట్ చేయాల్సినటువంటి ఒక అవసరం ఉందని చెప్పి మోదీ గారు కూడా అన్నారు. మనకు అన్ని పూల బాటలు లేదు, ముళ్ళు బాటలు ఉన్నాయి మనకు అని చెప్పేసి. కొంత ప్రజలు కూడా కోఆపరేట్ చేయాలి. చేసేటటువంటి ఒక మైండ్ ప్రిపేర్ కూడా చేయడం జరిగింది. ఏదో మొత్తం రాయితీలు ఉంటాయి బాగుంటుంది అని అనలే. కాబట్టి రాయితీలకు మాత్రం తక్కువ ప్రాధాన్యత ఉంటుంది. ఎందుకంటే రైల్వే కూడా మనం చూసాం ప్రజాకర్షణ పథకాలకి రాయితీలకి సబ్సిడీస్కి తక్కువ ప్రాధాన్యత ఉంటుంది. ఇంకా ప్రదీప్ తిరుపతి నుంచి లైన్ లో ఉన్నారు. ప్రదీప్ గారు చెప్పండి. హలో ప్రదీప్ గారు చెప్పండి. ప్రదీప్ గారు రవి చెప్పండి. స్వతంత్రం అని చెప్పేసి అంటా ఉంటారు. స్వతంత్రం ఎప్పుడు వచ్చింది మనకి? చెప్పండి రవి గారు. స్వతంత్రం ఎప్పుడు వచ్చింది? మీరేం అడగాలనుకుంటున్నారో చెప్పండి. అంటే అక్కడ పక్కన ఉన్న పేరు కొంచెం అతను కాంటాక్ట్ చేసి మాట్లాడదామని. రవి గారు మీ క్వశ్చన్ కంప్లీట్ చేయండి. రవి గారు తర్వాత ఆన్సర్ చెప్తారు. చెప్పండి. ఓకే, ఇక ప్రణయ్ నిర్మల్ నుంచి లైన్ లో ఉన్నారు. చెప్పండి ప్రణయ్ గారు. మేడం నమస్కారం. చెప్పండి. నేను నిర్మల్ నుండి మాట్లాడుతున్నాను. ఓకే. ఈ రైల్వే బడ్జెట్ లో ఇప్పుడు తెలంగాణ విషయంలో చాలా అంటే అన్యాయం జరిగిందని చెప్పుకోవచ్చు. అంటే ఇంతకు అన్యాయం అంటే కొత్త ట్రైన్స్ అయితే దేశంలో ఎక్కడ వేయలేదు. కానీ కనీసం లైన్ గురించి కూడా ఇప్పుడు మేము ఏమనుకుంటున్నాం అంటే నిజామాబాద్ నుండి ఆదిలాబాద్కు లైన్ మార్గం దానికి సర్వే గురించి అన్నారు ఇంతకుముందు బడ్జెట్లో. దాని గురించి ఈసారి ప్రస్తావన జరగలేదు రైల్వే బడ్జెట్లో. ఓకే. ఇలాంటి ఇప్పుడు ఆదిలాబాద్ నుండి డైరెక్ట్ బయా ఆర్మూర్ నిజామాబాద్ రూట్ కలపాలని ఇంతకుముందు ప్రస్తావన ఉండే. దాని గురించి ఈ బడ్జెట్లో ఈసారి బడ్జెట్లో ఏం లేదు. కాకపోతే ఇంతకుముందు ఉన్న రైల్వే మంత్రులు వారి రాష్ట్రాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు. ఇప్పుడు అలాంటిది ఏం జరగలేదు, సంతోషం. కానీ తెలంగాణ విషయంలో ఇప్పుడే ఈసారి కూడా నిరాశగానే ఉందండి. ఓకే, దాని గురించి చెప్పండి. సరే ప్రణయ్ గారు, మీరు తెలంగాణ రాష్ట్రంలో రైల్వే బడ్జెట్కి అన్యాయం జరిగిందని మీరు అంటున్నారు. ఆదిలాబాద్ నుంచి ఆర్మూర్ మీదుగా నిజామాబాద్ ఎప్పటి నుంచో అది పెండింగ్ లో ఉంది. సర్వే కూడా ఇంతకు ముందు ఇచ్చారు. మీ సీఎం గారు, మీ ఎంపీ కవిత గారు మాత్రం బ్రహ్మాండం, అసలు మైండ్ బ్లోయింగ్ బడ్జెట్ అంటున్నారు. సరే, వాళ్ళకు ఉద్యోగం కావాలి కాబట్టి కేంద్ర ప్రభుత్వంలో వాళ్ళు బ్రహ్మాండం అంటూ ఉండొచ్చు. కాబట్టి మీ అభిప్రాయం అన్యాయం జరిగిందంటున్నారు. మీ తరపున అధికార ప్రతినిధులుగా ఉన్నటువంటి ఈ ప్రభుత్వం మాత్రం న్యాయం జరిగిందంటుంది.
కాబట్టి మీ రాష్ట్ర ప్రభుత్వానికి ఎక్కడ న్యాయం జరిగిందో వాళ్ళ ఉద్యోగం కోసం వాళ్ళకు ఒక ఉద్యోగం ఇస్తే అన్ని బ్రహ్మాండం అంటారు. మీరు ఒకసారి అక్కడ ఉన్న స్థానిక అధికార పార్టీ నాయకులను కానీ మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ ప్రశ్నించాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా తెలంగాణకైనా ఆంధ్రప్రదేశ్కైనా రైల్వే బడ్జెట్లో అన్యాయం జరిగిన మాట వాస్తవం. ఈ బడ్జెట్లోనైనా తెలంగాణలో ఏదైతే సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలపైన, ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి సమస్యలపైన కూడా తప్పకుండా కేంద్ర ప్రభుత్వం స్పందిస్తుందని అనుకుంటున్నాం. ఓకే, రామచంద్రరావు గారు చెప్పండి. నిజామాబాద్ నుంచి ఆర్మూర్, ఆదిలాబాద్ నుంచి ఆర్మూర్ మీదుగా నిజామాబాద్కి రైల్వే లైన్ ఇంకా పెండింగ్ ఉంది. దానికి సంబంధించి కనీసం ప్రస్తావన కూడా చేయలేదు. అంటే అన్ని ఇప్పుడు చాలా ప్రపోజల్స్ ఉంటాయండి. ఆ ప్రపోజల్స్ అన్నీ కూడా ఒకే బడ్జెట్లో రావు. తర్వాత గతంలో కూడా ఏ విధంగా అధికారులు అంటే ఈ ప్రిపేర్ చేస్తారో, అంటే ప్రాజెక్ట్స్ ముందు పెడతారో దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. నేను ఇంతకుముందు చెప్పాను, తెలంగాణ ప్రాంతంలో వారు చెప్పినట్టు, సూర్యప్రకాష్ చెప్పినట్టు కేసీఆర్ గారు కూడా మేము మరీ సాటిస్ఫై కాకుండా బట్ నాట్ బ్యాడ్ అనేటువంటి పని చెప్పారు. అద్భుతమనే ఏం అనలేదు, బట్ సాటిస్ఫై, కొంతవరకు సాటిస్ఫై అయ్యారు, బాగుందని చెప్పారు. పర్లేదు. ఎందుకన్నారంటే ఉండండి ఎగ్జిస్టింగ్ దీంట్లోనే తెలంగాణ రాష్ట్రంలో ప్రజలందరూ కూడా మాకు రైల్వే లైన్లు చెప్పినవి రాలేదు. మహబూబ్ నగర్ కానీ, ఆదిలాబాద్ కానీ, నిజామాబాద్ కానీ, కరీంనగర్ కానీ ఇంతవరకు 4 జిల్లాల్లో కనీసం రైల్వే లైన్ లేని పరిస్థితి తెలంగాణ జిల్లాలో ఉంది. నిజాం వేసిన నాటి సింగిల్ లైన్లో ఇంకా అనేక ప్రాంతాల్లో ఉన్నాయి. అయినా కానీ బడ్జెట్ బాగుంది అని చెప్పి రాష్ట్ర ముఖ్యమంత్రి తెలంగాణ ప్రాంతం ఫస్ట్ నుంచి కూడా రైల్వే కనెక్టివిటీ తక్కువ. మా చిన్నప్పటి మేము చూస్తున్నాం. మా నల్గొండ జిల్లాకే మాకు వచ్చింది ఇటీవల, అంటే అది బీబీ నగర్ నడుగుడి రైల్వే లైన్ పెట్టినప్పుడు మా నల్గొండకు మిర్యాలగూడకు వచ్చింది. అంతకుముందు మేము మా ఏరియాలో ట్రైన్ కూడా చూడని పరిస్థితి ఉండే. నల్గొండ అంటే బీబీ నగర్ ఒకటే ఉంటుండే మాకు. ఓకే, అంటే రైల్వే బడ్జెట్ అయితే ఈ బడ్జెట్ మీద అందరికి కూడా చాలా ఆందోళనగా ఉంది తెలుగు రాష్ట్రాల ప్రజలకి. ఇప్పుడు కూడా ఆందోళన పడాల్సిన ఏం అవసరం లేదు. ఇది ఫస్ట్ బడ్జెటే. పెద్దపల్లి నిజామాబాద్ దీనికి ఇంప్రూవ్మెంట్కి ఉన్నది. తర్వాత డబ్లింగ్ విషయాన్ని కూడా ఆలోచిస్తారు. అదేవిధంగా మెట్రో ఎంఎంటీఎస్ ఏది ఉన్నదో ఇది మేము కూడా అడిగినాము. ఎక్స్టెన్షన్ ఫలక్నమా ఏది అవతల కూడా శంషాబాద్ దాకా ఇవ్వడం, ఎందుకంటే అంటే ఎయిర్పోర్ట్ కూడా దగ్గర ఉంటుందని అనేకమైన ప్రపోజల్స్ మేము కూడా ఇచ్చినాము. ఇది ఇయ్యలేదని కాదు, ప్రభుత్వం ఇచ్చింది, పార్టీలు ఇచ్చినాయి. బట్ అన్నిటిపైన కూడా ఒక బడ్జెట్లో రాలేదంత మాత్రాన అన్యాయం జరిగినట్టు అనుకోకూడదు. ఎందుకంటే దీనిపైన ఒత్తిడి ఉంటుంది, డిమాండ్ ఉంటుంది, చాలా కాలం డిమాండ్ ఉంది. ఆ ఒత్తిడి ఉంటుంది. బహుశా నెక్స్ట్ బడ్జెట్లో కానీ లేకుంటే ఇదే బడ్జెట్లో డిస్కషన్ టైంలో కూడా ఆ ప్రపోజల్స్ యాక్సెప్ట్ చేసి కూడా ముందుకు పోయే అవకాశాలు ఉంటాయి. కాబట్టి నిరాశపడే అవసరం లేదు. డెఫినెట్గా 2 తెలుగు రాష్ట్రాలు కూడా రైల్వే బడ్జెట్లో న్యాయం జరుగుతుంది. ఇంతకుముందు వారు అన్నట్టు వెంకయ్యనాయుడు గారు అన్నారు, ఇప్పుడు ఏం అయిపోలేదు, ప్రపోజల్ ఉన్నది, ఈ బడ్జెట్లో రాకపోవచ్చు కానీ డెఫినెట్గా కన్సిడర్ చేస్తానని చెప్పారు. ఇక్కడ కూడా తెలంగాణ ప్రాంతానికి కూడా మీ ప్రపోజల్స్ ఏవైతే ఉన్నాయో డెఫినెట్గా రాబోయే రోజు దాన్ని కన్సిడర్ చేస్తారు. తెలంగాణకు రైల్వే కనెక్టివిటీ, అదేవిధంగా దీన్నే లోకల్ ట్రైన్స్ కింద కూడా మార్చి ఒక ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ కూడా డెవలప్ చేయాలనేటువంటి ఆలోచన కూడా రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది. అది కేంద్ర ప్రభుత్వం కూడా వాళ్ళు రాయడం జరిగింది. దాని మీద కూడా డెఫినెట్గా కేంద్రం రియాక్ట్ చేస్తుంది. ఇక వెంకటేష్ రెడ్డి అనంతపూర్ నుంచి లైన్లో ఉన్నారు. చెప్పండి వెంకటేష్ రెడ్డి గారు. మేడం, భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి పూర్తి స్థాయి బడ్జెట్ ను ప్రవేశపెడతా ఉంది. అరుణ్ జైట్లీ గారి మీద మాకు తెలుగు 2 రాష్ట్రాలకు విశ్వాసం ఉంది. ఏదైతే బడ్జెట్ లో పేర్కొన్నారో వాటన్నిటినీ 2 రాష్ట్రాలకు కానీ ఈక్వల్ గా పంచడం జరుగుతుందని మాకు విశ్వాసం ఉంది మేడం పూర్తిగా. అదేవిధంగా విశాఖపట్నం రైల్వే జోన్ కు సంబంధించి కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు గారు కూడా హామీ ఇవ్వడం జరిగింది. ఇవన్నీ కాకుండా ఆర్థిక సంఘం ద్వారా ఏదైతే కేంద్ర ప్రభుత్వం వసూలు చేస్తున్నటువంటి ట్యాక్స్ వాటిని ఒకటేసారి 10% పెంచడం జరిగింది. ఇవన్నీ కూడా భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ముందుకు వెళ్తుందని ఆశిస్తున్నాను. ఓకే వెంకటేష్ రెడ్డి గారు, మీరు అన్నట్టుగా అదేవిధంగా మోడీ గారు అన్నట్టుగా ఈ బడ్జెట్ తోటైనా మంచి రోజులు వస్తాయని చెప్పి మోడీ గారు ఎన్నికల సందర్భంగా అన్నట్లుగా కూడా మంచి రోజులు ముందున్నాయని అన్నారు. మంచి రోజులు వస్తాయంటే అందరికి కూడా సంతోషమే, రాకపోతేనే ఆందోళన. ఎందుకంటే రైల్వే బడ్జెట్కి సంబంధించి కానీ వీటన్నిటిలో ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఆందోళన నెలకొంది. వెంకటేష్ రెడ్డి గారు 10% నిధులు పెంచారు మోడీ గారు ముందుకు, మేము దాన్ని కాదనట్లేదు, దాన్ని స్వాగతిస్తున్నాం. 10% నిధులు పెంచి రాష్ట్రాలు వాళ్ళ కాళ్ళపై నిలబెట్టి చేస్తున్నారు, బ్రహ్మాండంగా ముందుకెళ్తున్నారు. ఆ విషయంలో కదా అన్ని రాష్ట్రాలకు పెంచినట్టు ఆంధ్రప్రదేశ్కి కూడా పెంచారు. ఆంధ్రప్రదేశ్ స్పెషల్గా ఏం చేస్తున్నారని అడుగుతున్నాము.
ఆంధ్రప్రదేశ్ ఇన్ని ఇబ్బందుల్లో ఇంత అవమానకర పద్ధతుల్లో రాజధాని లేకుండా రాష్ట్రాన్ని విభజించినప్పుడు ఈ రాష్ట్రం పక్షాన మేముంటాం మమ్మల్ని ఆదరించండి ఆ రోజు ప్రజల మధ్యకి తెలుగుదేశం బీజేపీ వెళ్ళవే ఈ రోజు ఆ ప్రజలు ఏదైతే నమ్మకం పెట్టుకున్నారో ఆ నమ్మకాన్ని మనం నిలబెట్టగలుగుతున్నామని ఆలోచించబడుతున్నాం. తిరుపతి వెంకన్న సాక్షిగా అదే తిరుపతి వెంకన్న సాక్షిగా ఈ రాష్ట్రాన్ని నేను ఢిల్లీ కంటే బాగా అభివృద్ధి చేస్తా, ఢిల్లీ కంటే బ్రహ్మాండమైన రాజధాని నేను కట్టి చూపిస్తాను మోడీ గారు అన్నారు. మరి ఆ విలువలన్నీ ఈ రోజు బడ్జెట్లో ప్రతిబింబించాలని మేము ఆశిస్తున్నాం. ప్రతిబింబించమని మేము చెప్పట్లేదు, ప్రతిబింబిస్తాయి. వెంకన్న సాక్షిగా మరి మోడీ గారు చెప్పి వెళ్ళారు ఈ రాష్ట్రానికి కావాల్సిన అన్ని సమస్యలను మోడీ గారు ఈరోజు బడ్జెట్లో అడ్రస్ చేస్తారని అనుకుంటున్నాం. ఓకే, థ్యాంక్ యూ సూర్యప్రకాష్ గారు, అదేవిధంగా రామచంద్రరావు గారు ఓపెన్ టాక్లో పాల్గొన్నందుకు. మొత్తం మీద మోడీ గారు ఎన్నికల సమయంలో చెప్పినట్లుగా మంచి రోజులు వస్తాయని చెప్పి ఆయన చెప్పారు. అదే మంచి రోజులు ఈ బడ్జెట్తోనన్నా ప్రతిబింబించాలని ఆశిద్దాం. అయితే ఇప్పటి వరకు మనకు వచ్చిన అనుభవాల్ని చూస్తే మాత్రం వీటి మీద తీవ్ర స్థాయిలో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా ఈ రైల్వే బడ్జెట్ని కానీ వీటన్నిటిని చూసినట్లయితే ఈ బడ్జెట్ కూడా అలానే ఉంటుందేమోనన్న ఒక సందేహం అందరికి కూడా కలుగుతుంది. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలకు సంబంధించి విభజన చట్టంలో ఇచ్చిన హామీలనన్నా ఈ బడ్జెట్ ద్వారా నెరవేర్చాలి అనేది అందరూ కూడా ఆకాంక్షిస్తున్నారు. ఇక బడ్జెట్ ప్రసారాలు, అదేవిధంగా బడ్జెట్పై ప్రజల ఆకాంక్షలు, బడ్జెట్ సమయంలో ప్రత్యక్ష ప్రసారాలు, అన్నిటిని మించి బడ్జెట్ మీద విశ్లేషణలు, ఇవన్నీ కూడా వీటన్నిటి కోసం 99 టీవీ చూస్తూనే ఉండండి. ఇది ఈరోజు ఓపెన్ టాక్. రేపు మరో అంశం మీద మళ్ళీ కలుసుకుందాం. స్టే ట్యూన్ టు us.